అసలే ఆ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రద్దీ, ఆపై బాటసారుల ప్రయాణం. అలాంటి రహదారిపై, నడి రోడ్ మధ్యలో ప్రమాదకరంగా ఏర్పడి, ఎప్పుడు ఎటునుండి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుందా అనేలా మ్యాన్ హోల్స్. జీహెచ్ఎంసీ సర్కిల్ 39 పరిధి బల్కంపేట, 60 ఫీట్ రోడ్లో గత కొన్ని రోజులుగా మరమ్మతులకు నోచుకోని మ్యాన్హోల్. అటు వాహన చోదకులకు, ఇటు బాటసారులకు ప్రమాదకరంగా తయారైన మ్యాన్ హెల్ను సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో మరమ్మతులను గాలికి వదిలేసి, తాత్కాలిక బోర్డును ఏర్పాటు చేసి చేతులు దులుపేసుకున్నారు. ఒకవేళ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే, దానికి పూర్తి బాధ్యత ఆయా అధికారులు వహించాల్సిందే అంటూ పలువురు విమర్శిస్తున్నారు. అసలే ఆ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రద్దీ, ఆపై బాటసారుల ప్రయాణం. అలాంటి రహదారిపై, నడి రోడ్ మధ్యలో ప్రమాదకరంగా ఏర్పడి, ఎప్పుడు ఎటునుండి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుందా అనేలా మ్యాన్ హోల్స్. జీహెచ్ఎంసీ సర్కిల్ 39 పరిధి బల్కంపేట, 60 ఫీట్ రోడ్లో గత కొన్ని రోజులుగా మరమ్మతులకు నోచుకోని మ్యాన్హోల్. అటు వాహన చోదకులకు, ఇటు బాటసారులకు ప్రమాదకరంగా తయారైన మ్యాన్ హెల్ను సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో మరమ్మతులను గాలికి వదిలేసి, తాత్కాలిక బోర్డును ఏర్పాటు చేసి చేతులు దులుపేసుకున్నారు. ఒకవేళ